హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివోదయ డైరీస్. సో మేము నిన్న ఆల్రెడీ వీడియో రిలీజ్ చేసాము ఫస్ట్ పేమెంట్ ది. సో ఫస్ట్ పేమెంట్ తో మేము ఏం చేద్దాం అనుకునేది అయితే మీకు చెప్పలేదు. సో ఇదే అన్నమాట, మేమైతే ఫస్ట్ పేమెంట్ ఏం చేస్తామో మీరు లాస్ట్ లో చూద్దరు గానీ. సో ప్రెసెంట్ అయితే మేము కుకింగ్ స్టార్ట్ చేసాము. సో మా వారు కూడా కూస్తున్నారు అనమాట. సో మామూలు హెల్పింగ్ నేచర్ కాదు. సో మేము కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము. మేము ప్రెసెంట్ బిర్యానీ చేయబోతున్నాము. స్టార్ట్ చేసాము ఆల్రెడీ, వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాము. సో స్టే ట్యూన్డ్, ఇంకా ఫుల్ గా చూడండి మేము ఏమేమి చేయబోతున్నాము లాస్ట్ వరకు అని చెప్పేసి. ఓకేనా? వెల్కమ్ గైస్. సో మేమైతే వెజిటేబుల్స్ కట్ చేసేసాము. సో వెజిటేబుల్స్ కటింగ్ అయిపోయింది అండ్ మసాలా కూడా రెడీ చేసుకున్నాము. అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాం అనమాట బిర్యానీకి కాంబినేషన్. సో ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది వ్లాగ్, చూడండి కంప్లీట్ గా వీడియో చూడండి. సో ఇది అయిపోగానే ఇంకా బిర్యానీ తాలింపు అయితే పెట్టేస్తాం అనమాట. సో అది కూడా రెడీ అవుతుంది. సో మేమైతే ప్రెసెంట్ కటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో చికెన్ కర్రీ చేస్తున్నాం కాబట్టి దానికి కొంచెం రెడీ చేస్తున్నాము అదనమాట. సో స్టే ట్యూన్డ్. సో గైస్ మేమైతే రెడీ చేసుకున్నాము. ఇలా బిర్యానీ సామాన్లు మొత్తం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాము. సో మసాలాకి కావాల్సిన పేస్ట్ అన్ని మనం బిర్యానీ అలాగే చికెన్ కర్రీ చేస్తున్నాం అనమాట. దానికి తగిన సామాన్లు అయితే మేము ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయడమే. మనది కొంచెం 50% బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తాలింపు పెట్టడం అన్నమాట. సో కాసేపట్లో మన బిర్యానీ రెడీ అయిపోతుంది. సో గైస్ మన బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ, ఎస్ మన బిర్యానీ రెడీ అయిపోయింది. సో గైస్ మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం కర్రీ చేస్తున్నాము. మన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. మనం ఏంటంటే బిర్యానీ అలాగే చికెన్ కర్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము, వెజ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ. సో మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా ప్యాకింగ్ చేసేద్దాం. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో మేమైతే కష్టపడి ఇంత ఫుడ్ మెటీరియల్ అయితే ప్రిపేర్ చేసాము. సో మేమైతే ఒక వెజ్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ మేము పార్సల్ చేసాము. సో డిస్ట్రిబ్యూషన్ చేద్దామని. సో మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే రోడ్ సైడ్ ఉన్న ఓల్డ్ పీపుల్ అందరికైనా మేము ఈ ఫుడ్ ని డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇది మా ఫస్ట్ ఐడియా అన్నమాట. సో అదే మేము ఫస్ట్ లో అయితే భయపడ్డాము, చేస్తామా లేదా అని చెప్పి. ఇంకా డేర్ చేసాము, చేసేద్దాము అని చెప్పి. సో మేము ఎప్పటి నుంచో అనుకున్నదే. సో ఫస్ట్ ఇన్కమ్ వస్తే మేము ఇలా చేద్దాం అనుకున్నాము. సో మేము అలాగే చేస్తున్నాము. సో మాకు తోచినంత వరకు ఒక 20 మంది వరకు మేము ఫుడ్ డొనేషన్ చేద్దాం అనుకున్నాము. సో అలాగే చేస్తున్నాము. సో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ గా 6:37 అవుతుంది. సో ఎవరైనా ఆఫ్టర్నూన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, బట్ మేమైతే నైట్ ప్లాన్ చేసాము. ఎందుకంటే నైట్ టైం ఫుడ్ మానేసి పడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, రైల్వే స్టేషన్స్ లో కానీ, రోడ్ సైడ్ కానీ, బస్ స్టాప్స్ లో కానీ. సో ఇలాగే ఒకళ్ళు సంథింగ్ ఆకలితోనే చనిపోయారు అన్నట్టు ఒక న్యూస్ వచ్చింది రీసెంట్ గానే. దాన్ని బట్టి మేము ఏమనుకున్నామంటే ఆఫ్టర్నూన్ ఇద్దాము అనుకున్నాం, బట్ నైట్ టైమే మాకు ఇవ్వాలనిపించింది. సో అందుకే ఇంత కష్టపడి నైట్ టైమే ప్లాన్ చేసాము. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 2:30కి స్టాప్ మొదలు పెట్టాము. సో మొత్తం మీద ఇప్పుడు 6 అయింది, ఇప్పుడు కంప్లీట్ అయింది. సో మేమైతే డొనేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇదనమాట మా ఐడియా. మా ఫస్ట్ ఇన్కమ్ తో అయితే మేము ఇలా ప్లాన్ చేసాము. సో సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టండి. మాకు మీ సపోర్ట్ ఇంకా ఉంటే మేము ఇలాంటివి ఎన్నో చేద్దాం అనుకుంటాము. సో సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ గైస్. సో ఇదన్నమాట మా ఐడియా. సో నచ్చితే కమెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సీ యూ, బై బై.
పెట్టి అక్కడ పెట్టి అయ్యో పర్లేదు తినండి.